నీ దగ్గర ఎంత టైం ఉందో తెలుసా? సంవత్సరం మొత్తం ఏం చేస్తున్నావు అనేది, ఎలా ఉపయోగించుకున్నావు అనేది నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. గైస్, మన దగ్గర ఎంత టైం మిగిలింది అనేది నీకే కాదు ఎవ్వరికి అర్థం కాని విషయం ఇది. 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా కంప్లీట్ చేయాలి అంటే ఫైనల్ ఇయర్ లో, ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి లేదా పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఏదైనా చేయాలంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే సాధ్యం. అంటే 365 రోజులు మాత్రమే సాధ్యం. చాలా మంది 1 సంవత్సరం ఉంది కదా, బోల్ టైం ఉంది, ఎంజాయ్ చేస్తూ చదువుకుందాం అనుకుంటారు. 12 months కాస్త 10 months అయిపోతాయి, 5 months కాస్త 3 months అయిపోతాయి, 1 month కాస్త 10 days, ఫైనల్ గా ఎగ్జామ్ కి 1 week, 1 day or 2 days కూడా అయిపోతాయి. ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బుక్స్ అన్ని ముందేసుకొని ఏ చదవాలో తెలియక, ప్లానింగ్ లేక టెన్షన్ అయిపోయి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతారు. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? స్టడీస్ చాలా బర్డెన్ అయిపోతాయి. బర్డెన్ కాక ఇంకేమవుతాయి ఆలోచించండి. 100% లో 90% స్టూడెంట్స్ ఇలానే ఉన్నారు, ఇలానే చేస్తున్నారు. ప్రెజర్ తట్టుకోలేక, రిజల్ట్స్ పాజిటివ్ గా రాక సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ కి 1 month, 1 week, 1 day ముందు స్టార్ట్ చేసిన వాళ్ళైతే, వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎస్ అని ధైర్యంగా కమెంట్ చేయండి. గైస్, అయిపోయిన వెయిట్ కోసం తర్వాత మాట్లాడుకుందాం. అయినా మాట్లాడుకున్న ఉపయోగం ఏం లేదు. వేస్ట్ చేసిన టైం ని వెనక్కి తెచ్చుకోలేం కదా. ప్రెసెంట్ నీ దగ్గర ఉన్న టైం ని 100% యూజ్ చేసుకోండి. ఎగ్జామ్ షెడ్యూల్ లో 1 or 2 days హాలిడేస్ వస్తాయి. చాలా మంది లైట్ తీసుకొని సరదాగా ఆడుకుంటారు ఆ ఖాళీ సమయంలో. కానీ ఆ డేస్ లో నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో బాగా పర్ఫార్మ్ చేయగలరు. ఏంటి కష్టాలు అనేవి నీకు మాత్రమే వస్తున్నాయా? ఇంకెవరికి రాలేదా? ఒకసారి మన హిస్టరీలోకి వెళ్తే శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా కష్టాలు పడే ఇప్పుడు దేవుడిలా గొప్ప వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారు. శ్రీరాముడైతే తన రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్లి వనవాసం చేసి తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. శ్రీకృష్ణుడైతే అతని పుట్టుకలోనే పెద్ద గండం ఉంది. ఎందుకంటే తను జైల్లో పుట్టాడు, పెద్ద ప్రమాదంతో పుట్టాడు. పుట్టిన వెంటనే కన్న తల్లిదండ్రులకి దూరం అయిపోవాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు. దేవుళ్ళకే తప్పలేదు కష్టాలు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత. లైఫ్ లో ప్రతి ప్రాబ్లం ఒక ఎగ్జామ్ లాంటిదే. ప్రతి దాన్ని ఎదుర్కోవాలి, అదే జీవితం. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా వాళ్ళకున్న కంఫర్ట్స్ ని, డబ్బుని, హ్యాపీనెస్ ని, ఎంజాయ్మెంట్స్ ని అన్నిటిని వదులుకొని కష్టపడ్డారు కాబట్టి విజయవంతులు అవ్వగలిగారు. ఎగ్జామ్ అంటేనే భయం మొదలవుతుంది. ఈ కాలంలో టెన్షన్ పడిపోతారు, ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఎంత మందికి బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది? ఓపెన్ గా గుండెల మీద చేసుకుని నిజం చెప్పాలి. అదే సినిమాకి వెళ్దాం, షికార్లకి వెళ్దాం, క్రికెట్ ఆడుకుందాం, క్యారమ్ బోర్డ్ ఆడుకుందాం, ఇలాంటివి అయితే మాత్రం నిద్ర కూడా లేకుండా నిద్ర వదిలేచి మరీ వెళ్ళిపోతారు. 24/7 చదవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, కష్టపడకుండా వచ్చింది అంటే అది ఎంతో కాలం ఉండదు అని అర్థం. కష్టపడి గెలుచుకున్నది ఎంత కాలమైనా వదిలిపోదు అని అర్థం. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. డేలో ఎంతసేపు చదివినా, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, ఎంతసేపు అయినా చదువుదాం అనుకోండి, అది మీ ఇష్టం. కానీ గైస్, ఇప్పుడు బాగా వినండి. నీ మొబైల్ ని, నీ కంఫర్ట్స్ ని, నీ సోషల్ మీడియా యూసేజ్ ని, వీటన్ని డిస్టర్బెన్సెస్ ని పక్కన పెట్టేయాలి. అప్పుడు బుక్స్ ఓపెన్ చేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదవండి. మైండ్ లో ఎలాంటి థాట్స్ లేకుండా చదవండి. 1 hour అయినా, 1 chapter అయినా ఇలా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైం బుక్స్ తీసి రివైజ్ చేసుకున్నప్పుడు నీ మైండ్ లో నుంచి ఆన్సర్స్ వెళ్ళమన్నా వెళ్ళవు. దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. స్క్రీన్ టైం తగ్గించు, స్టడీ టైం పెంచు. ఇప్పుడు నేను చెప్పిన మోటివేషనల్ వీడియోస్ గానీ, మోటివేషనల్ స్పీచెస్ గానీ చూసాక చదవాలి అని అనిపిస్తుంది. ఒక కిక్ ఇస్తుంది, ఏదో బండి సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేయడం లాగా. కానీ ఆ బండిని ముందుకు తీసుకెళ్లడం, బండిని డెస్టినేషన్ వరకు తీసుకెళ్లడం మాత్రం మీ పని. ఈ వీడియో వల్ల స్టార్ట్ మాత్రమే చేయగలవు. ఖచ్చితంగా చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. అదే కంటిన్యూ చేయాలి అంటే మాత్రం సెల్ఫ్ డిసిప్లిన్. దిస్ ఈస్ వెరీ కంపల్సరీ థింగ్. ఏ మోటివేషనల్ వీడియోస్ అయినా పుష్ ఇస్తుంది. దాన్ని కంటిన్యూ చేయాలి అంటే స్ట్రాంగ్ డిసిప్లిన్ ఉండాలి. స్టార్టింగ్ లో నీ మైండ్ మీద చాలా ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ ని భరించాలి అంటే విపరీతమైన డిసిప్లిన్ ఉండాలి. బుక్స్ పక్కన పెట్టి మొబైల్ యూజ్ చేయాలి అనిపిస్తుంది. ఇలా చేసినప్పుడు మైండ్ కి ఒక మజా వస్తుంది, ఏదో సాధించినట్టు. కానీ ఇక్కడ చేసేది ఏం లేదు, టైం వేస్ట్ తప్ప. అలాంటి పనికిరాని మజాని ఇగ్నోర్ చేసి స్టడీని కంటిన్యూ చేయాలి అంటే నీకు ట్రెమెండస్ డిసిప్లిన్ కావాలి. ఎప్పుడైతే నీ మైండ్ కంట్రోల్ చేసుకునే అంత డిసిప్లిన్ నీకు ఉంటుందో సక్సెస్ నీదే, నీకే సొంతం. మెయింటైన్ డిసిప్లిన్, ఆటోమేటికలీ సక్సెస్ ఫాలోస్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి చాలా మంచి స్టడీ వీడియోస్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యేవి ప్లానింగ్ తో సహా చెప్పాను. అవి మీకు యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. అలాగే వీడియో మీకు యూజ్ అయినా, నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.